ఒక జిరాఫీ కొండరాయిని అనుకొని పడుకొని ఉంటుంది. కానీ నిద్ర లేవగానే దాని మెడ సడన్ గా వంకర తిరిగిపోతుంది. దాంతో దానికి బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటే పక్కనే ఉన్న ఒక తీగ మొక్క మీద మెడను ఆంచి కాస్త రిలాక్స్ అవుతుంది. కానీ ఆ తీగ లూజ్ అయిపోవడంతో జిరాఫీ తన పొడవాటి కాళ్ళతో ఆ తీగను చుట్టేసి మెడను స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ దానికి అంత పవర్ సరిపోదు. అంతలో దానికి ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. దాంతో ఒక క్రేజీ ఐడియా వేసి తీగ ఒక చివరన ఆ రాయికి కట్టేసి దాన్ని గట్టిగా తన్నుతుంది. కానీ ఆ రాయి వెయిట్ ఎక్కువ పోవడంతో మెడ కాస్త ఇంకో వైపుకు వంకర తిరుగుతుంది. రాయి దాని కంట్రోల్ తప్పిపోవడం జిరాఫీ నానా తిప్పలు పడుతుంది. వింత వింత మూవ్మెంట్స్ ఇస్తుంది. ఇంతలో ఆ రాయి దేనికో తగిలి గాల్లోకి లేవడంతో లక్కీగా మెడ మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే ఆ రాయి మళ్ళీ వచ్చి దాని మెడకే తగులుతుంది. కంగారులో ఒక చెట్టు కొమ్మను పట్టుకుని మెడను సెట్ చేయాలని చూస్తే అది కాస్త స్ప్రింగ్లా మారి జిరాఫీకి గాల్లోకి విసిరేస్తుంది. లాస్ట్కి భయపడిపోయిన జిరాఫీ అటు ఇటు పరిగెడుతూ పొరపాటున ఒక దూది తోటలోకి దూరిపోతుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు కంగారులో పిచ్చి పిచ్చి షార్ట్ కట్స్ వాడితే ఉన్న ప్రాబ్లం కాస్త ఇంకా పెద్దదై నెత్తిన పడుతుంది.